మన ఊరి పేరు కనబడుతుంది, మన ఏరియా పేరు కనబడుతుంది. మనం అనుకుంటాం ఎన్నో, అరే నేను అలా చేశాను ఇలా చేశాను గొప్పలు చెప్పుకుంటాం. కానీ అవతల వాడు ఏం చేస్తాడంటే పలానా పోలీస్ స్టేషన్ ఏరియాలో పలానా ఏరియాలో ఈ విధంగా జరిగిందంటాను. ఈ విధంగా జరిగింది అంటే మనకు చెడు పేరే. అది మన వల్ల జరుగుతుందా అవతల వల్ల జరుగుతుందా దాన్ని చూడరు. ఏరియాలో జరిగిందంటే ఆ ఏరియాలో ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ కంట్రోల్లో లేవన్నట్టు అర్థం. అంటే మనం మంచి వాళ్ళం కాదని అర్థమైందా? అట్లా అన్నట్టు దయచేసి ఎవరు ఎలాంటి ఫెస్టివల్స్ని మనం చేసుకున్నా కూడా ఎలాంటి సమస్య రాకుండా మనకు మనమే కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో భక్తికి ఉపయోగిస్తారు. ఉన్నా లేకున్నా, సమయం ఉన్నా తిండి ఉన్నా లేకున్నా, ఈ రంజాన్ రోజులు మొత్తం కూడా దేవుడి గురించే ప్రార్థిస్తారు. దేవుడి గురించే అన్ని విధాలుగా మనం ప్రార్థన చేస్తున్నాము. అంటే ఈ సృష్టి బాగుండాలని, ఇక్కడ ఉన్నటువంటి జనాలు బాగుండాలని, అందరినీ కాపాడాలని, అందరూ క్షేమంగా ఉండాలనేదే ఉద్దేశం. నాకు తెలిసి ఒక్క క్షణం కూడా దేవుడి యొక్క ప్రార్థన లేకుండా ఉండకూడదు. మనం అందరం భారతీయులం, ఒకే జెండా కింద అది మనం మనసులో పెట్టుకొని దానికి ముందుకు సాగాలని కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని మనం టోటల్ మనం 140 కోట్ల జనాభాలో 1-2% చెడ్డవాళ్ళు ఉంటారు. అంతా మనుషులు ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే కొన్ని గొడవలకు కారణమవుతుంది. సో ఒక 4-5 years చార్మినార్ ఏరియాలో పనిచేశాను. ఇక మా చార్మినార్ రోడ్ షీట్ తెలుసు కదా మీ అందరికీ. కంప్లీట్ వన్ సైడ్ కమ్యూనిటీ ఎంత 60-40 ఆ పాపులేషన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ మన సోదరులు ఉంటారు. సో అక్కడ ఎట్లుంటుందంటే ఎవరైనా ఒక చిన్న పని చేస్తే దానికి ఒక 10 మంది జమ అయిపోయి దానికి ఇష్యూ పెద్ద చేస్తుంటారు. నేను ఇక్కడికి వచ్చి ఒక 6-7 months అవుతుంది. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషల్ అస్మాపేట కానీ ఇంకా వేరే ఏరియాలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మ్యాక్సిమం ఏదో గొడవలో తాగిన మైకంలోనే ఏదో బండిలో డ్యాష్ ఇచ్చినప్పుడు కానీ చిన్న కొట్లాడైతే కేసులు పెట్టడానికి ఎవరు వస్తలేరు. ఏదో సార్ మారే సార్ అని వాళ్ళే లోకలైజ్ చేస్తున్నారు. ఇది మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే మనం మధ్యలో అయినా కానీ అంత మిక్స్డ్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ. మన వాళ్ళ టెంపుల్స్ కానీ వాళ్ళ ఫెస్టివల్స్ కానీ మన ఫెస్టివల్స్ కానీ అందరు ఇక్కడ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి జరుపుకుంటూ సహకరిస్తున్నారు. వేరే దగ్గర చూస్తుంటే మా ఇంటి ముందరికి వెళ్ళిపోవద్దు, ఈ ప్రొసెషన్ లేకపోతే నమాజ్ ముందరికి వెళ్ళిపోవద్దు, మన మసీద్ ముందరికి వెళ్ళిపోవద్దు, నమాజ్ చేసేటప్పుడు ఇక్కడ ఆపాలా, అలాంటిది ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకంటే మన ఏది బోనాలు వచ్చినప్పుడు కూడా మన బడా మసీద్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా మన వాళ్ళే మొత్తం మేము పక్క జరగండి లేదు సార్, మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తుంటాము, మేమే ముందు ఉంటామని చెప్పి చాలా సంతోషంగా ఉండే. మన పప్పు యాదవ్ అది ప్రొసెషన్ పెద్ద ప్రొసెషన్ చేసినప్పుడు బడా మసీద్కి వెళ్ళి వచ్చేసి చాలా ఉండే. వేరే దగ్గర అదే ఓల్డ్ సిటీలో చూస్తే ఏమవుతుందంటే గణేష్లు వచ్చినప్పుడు చూస్తే అది ఒక టైంలో మనం ఆపేస్తాము ఎందుకు గొడవలు కావద్దని. ఇక్కడ అట్లా లేదు సార్, పోతుంటుంది మేము చేసేసుకుంటాము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాము, మాది మేము చేసుకుంటాం. ఇది చాలా మంచిగా ఉంది ఇది. ఎందుకంటే ఇట్లనే రాబోయే దినాలలో కూడా ఇలాంటి ఫ్రెండ్లీ వాతావరణమే కొనసాగిస్తారు కూడా. మాకు ఆ నమ్మకం ఉంది. మీకు మన సోదరులు చెప్పినట్లు ఎక్కడైతే పనిచేస్తలేదో ఒకసారి వెరిఫై చేస్తాము. మన మసీదులలో కూడా ఎక్కడైతే ఇంకా పెట్టని ఉంటే చెప్పండి, మనం కూడా దాన్ని పెట్టేసి ఏదేది కొటేషన్ తీసుకొని అది పెట్టేసుకుందాం. ఇప్పుడు చెప్పినట్టు సీసీ కెమెరాల యొక్క రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రైడే స్టోన్ పెయింటింగ్ అవుతుండే, నమాజ్ కాగానే మక్క మసీద్ నుంచి తీసుకెళ్ళి బాగా స్టోన్ పెయింటింగ్ వేస్తుండే. ఒక స్టేజ్లో సీసీ కెమెరాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఎవరిని వదిలిపెట్టలేదు. ఇంతకుముందు ఏంటంటే ప్రెజర్ ఉంటుండే, ఎవరినో కొంతమంది తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అలాంటిది ఉంటుండే. ఇప్పుడు సీసీ కెమెరాలు రావడంతో అది ఎవరైనా సరే కార్పొరేటర్ కానీ ఇంకా పెద్ద వ్యక్తులైనా సరే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరిని వదిలిపెట్టకుండా సీసీటీవీల ద్వారా ఈ పలానా వ్యక్తి అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం వల్ల
అసలు ఇప్పుడు అక్కడ ఎంత పీస్ఫుల్ వాతావరణం ఏర్పడ్డదంటే చాలా ఎప్పుడు గొడవలు కాని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది కూడా మన దగ్గర కూడా చాలా కెమెరాస్ ఉన్నాయి. మనం దొంగతనాలు అయినా కానీ ఇప్పుడు మన చైన్ స్నాచింగ్ అయింది ఒక ఇంట్లోకి వచ్చేసి వెంకటపురంలో ముసలవే మెడలకి వెళ్ళి చైన్ తీసుకపోతే మనం ఎక్కడ మీరుపేటలో పట్టుకున్నాం. బికాస్ ఆఫ్ కెమెరాలను కంటిన్యూ చూస్తూ ఫాలో అప్ చేస్తూ ఎక్కడ వచ్చింది ఏమొచ్చింది అనేది మీరుపేటలో పట్టుకుని 2 రోజులలోనే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసిందో అది ఇంటాక్ట్ తీసుకున్నాం. ఈ విధంగానే సో కెమెరాలు ఉంటే ప్రాముఖ్యత ఉంటుంది. మనం చెప్పినట్లు పెట్రోలింగ్ కంపల్సరీ మనము ఇంక్రీజ్ చేసాము. ఈ నమాజ్ టైంలో కానీ ఫ్రైడే ప్రేయర్స్లో ఎప్పుడు కూడా పెడుతున్నాము. ఇంకా ఈ రంజాన్ మాసం కనుక కంపల్సరీ ఎప్పుడైతే ప్రేయర్స్ ఉన్నాయో ఫ్రైడే ప్రేయర్స్ కానీ ఇంకా తరాబీ ప్రేయర్స్ దానికి కంపల్సరీ మనము పెట్రోలింగ్ చేస్తాము. ఎనీ టైం మీరు ఇంకా సంకోచించద్దు, ఎనీ టైం డైల్ రైడ్ చేస్తే ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ మనం పెద్దది చేసుకోకుండా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనము అక్కడనే లోకలైజ్ చేసుకుందాం. ఎందుకంటే మన ఎస్ఐ గారు చెప్పినట్లు ఒక ఇష్యూ మన దగ్గర నుంచి పెద్దదైతే లోకలైజ్ అవుతుంది. పెద్ద అయిపోతే అరే ఇక్కడ పీస్ లేదు అనేది మనం ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఏదో జనరల్గా నేను చూసిన దాంట్లో ఏమవుతుందంటే పార్కింగ్ ఇష్యూలో ఏదో వాడు ముందట వస్తాడు తగిలిస్తాడు తూకోనే మైక్ ఇట్లనే ఉంటుంది. దానివల్ల జనరల్గా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అలాంటిది కాకుండా మనము దాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసేసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏముండవు. మీకు ఎనీ టైం 24/7 ఎనీ టైం మనం అవైలబుల్ ఉంటాము. అన్ని విధాలుగా ఏ విధంగా అయినా కానీ సహాయ సహకారం అందించడానికి మన అల్వాల్ పోలీసు వారు ముందు వరుసలు ఉంటారు. ఇంకా చెప్పని ఏమైనా ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి చెప్పచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కవర్స్ ఈ పెట్రోలింగ్ కానీ ఫ్రైడే ప్రేయర్స్ ఇంకా లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇంకోటి ఎందుకంటే పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యాక్సిడెంట్ అయిపోయి ఏదో కాలు చేతులు విరిగిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం ఎవరికి? మనకే కదా, ఆపోజిట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దయచేసి హెల్మెట్ కూడా పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడా మన ఉమర్ భాయ్ చెప్పినట్లు ఒక 2-3 వాలంటీర్లు పెట్టండి. నేను మొన్న కూడా ఇది మన జగనీక్రాంతిలో చూశాను మన బడా మసీద్ దగ్గర. అంటే ముందు వచ్చిన వాళ్ళేమో ప్రాపర్గా పెట్టిపోతున్నారు, లేట్ వస్తారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సార్ టైం మన పిల్లలకు చెప్తే సీక్వెన్స్గా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేసి ఎవరికి ఇబ్బంది ఉండదు. మన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకూడదు. అనేది మన కాన్సెప్ట్ తీసుకోవాలి. సో అదొకసారి మనం ఉంటాము, మన మిత్రులు కూడా వాలంటీర్స్ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెడితే అట్లెందుకు మా వెహికలే రాకుండా మొత్తం గీతలు పడ్డాయి మన పోలీస్ వెహికల్ పెద్ద దాంట్లో. సో అట్లాంటిది కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో సిస్టమేటిక్ పార్క్ చేస్తే నెక్స్ట్ వచ్చిన వాడు అక్కడ పార్క్ చేయగలుగుతారు. మనం రోడ్డు మీద పెట్టేస్తే దేశంలో తొందరలో అది ఉంటుంది కనుక ఒక్కసారి ఒక ట్రాఫిక్ ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో వాలంటీర్లు కూడా కొద్దిగా పెట్టండి. మెయిన్ ఇష్యూస్ అయితే ఇక్కడనే మనకు బడా మసీద్ దగ్గర, మిగతాదంతా ఏరియా పెద్ద ఉంది. ఒకటి మన అల్వాల్ చెరువు దగ్గర ఒకటి రోడ్ మీద ఉంది. మిగతా ఆల్మోస్ట్ మంచి ప్లేస్లో ఉన్నాయి, ఇబ్బంది లేని వాతావరణంలో ఉన్నాయి. ఇవి రెండింటిలో కూడా మన వాలంటీర్స్ పెట్టేస్తే మా కానిస్టేబుల్ కూడా ఉంటారు. దాన్ని మంచిగా కోఆర్డినేషన్లో కోఆపరేటివ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే మన నోటీస్ తీసుకురండి, దాన్ని సాల్వ్ చేసుకుంటాం. మా ఎంతో ఓపికతో 10:30 అని చెప్తే చాలామంది తొందరగా వచ్చారు. ఇక మళ్ళీ మన మిత్రులు రాలేరనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయింది. సో మన విన్నపల్లి నుంచి అందరూ వచ్చి ఈ విధంగా మాతో పాటు కోఆపరేట్గా చేసి ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే రంజాన్లో మంచి హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా డేంజర్ అది, వాళ్ళు కింద పడితే ఫోన్ పడుతుంది అని చెప్పి భయంతో బండి వదిలేస్తారు. కాబట్టి జాగ్రత్త పిల్లలకు చెప్పండి. ఈవెన్ లైసెన్స్ లేకుంటే మాత్రం పేరెంట్స్ కూడా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకు మంచిది. ఒకసారి కేసు అయితే వాళ్ళ ఫ్యూచర్ జాబ్స్ కానీ ఇంకెక్కడ పాస్పోర్ట్స్ కానీ ఎలాంటివి రావు వాళ్ళకు. అందుకోసం పిల్లలకు చెప్పండి మీరు మీ తరఫున. మా తరఫున చెప్తూ ఉంటాము. చెప్పడంతో పాటు కేసులు కూడా వేస్తాం మేము. కేసు వేస్తే డైరెక్ట్ పేరెంట్స్ కూడా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ తరఫున మీ పిల్లలకు మీరు అందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. బండ్లు జాగ్రత్తగా నడిపి ప్రశాంతంగా మధ్యలోకి పోవడం, మీ పండుగలు చేసుకోండి.
रेड्डी साहब बहुत अच्छा चालाना निकालते ऑफर आए नहीं 1200 को 1000 कर दिया डिस्काउंट दिए 20%। 2000 क्या है डिस्काउंट। మన పీస్ కమిటీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఇప్పుడు రేపటి నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. దానిలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఏమైనా ఇబ్బందులు అయితే మేము సాల్వ్ చేయడానికి కానీ వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అందరూ భారతీయులు కనుక అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ ప్రేమిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం పీస్ఫుల్గా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగానే రాబోయే రంజాన్ దినాలు అన్నింటికి కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. डिवीज़न शोभा गार्डन में हमारे अलवाल के सीए साहब एक पीसफुल कमेटी मीटिंग लगाए जो रमज़ान कब से स्टार्ट होगा उसके बारे में हम उनके लिए सबसे पहले उनको शुक्रिया अदा करते और हम क्या बोले मीटिंग में हमारे क्या क्या प्रॉब्लम है साहब बोले हम बोले वाटर का प्रॉब्लम बोले, करंट का बोले, स्ट्रीट लाइट का बोले और सैनिटेशन का बोले और नमाज के टाइम पे थोड़ा ट्रैफिक का मसला है वो हमारे पूरे सारे मस्जिद के सदर साहब भाई लोग मेरे पूरे बोले तो हमारे को हामी भी दिए। नमपेट के उमर साहब भी बोले कि 4:30 से इफ्तार तक थोड़ा प्रॉब्लम होता है वहाँ पे 2 जवान के लिए अरेंजमेंट करो बोले तो उसके लिए भी हाँ बोले। हम इसके लिए पूरे मस्जिद के सदर से हम पूरे मेरे मुसलमान भाइयों की तरफ से हमारे अलवाल सीए साहब को हम शुक्रिया अदा करते और बहुत अच्छी मीटिंग करें। इंशाल्लाह आगे भी हमारे साहब के ऐसी साथ देंगे उम्मीद है।